రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి రిలీజ్ అయి 30 రోజులు దాటింది. రీసెంట్ టైంలో వచ్చిన చాలా వరకు పెద్ద మీడియం రేంజ్ మూవీస్ అన్ని కూడా 4 వారాల దాకా పరుగును కొనసాగించినవి చాలా తక్కువే. కొన్ని సినిమాలు పండగ అడ్వాంటేజ్ తో అలాంటి లాంగ్ రన్ అయితే సొంతం చేసుకున్నాయి, కానీ నార్మల్ టైంలో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఇంతలా లాంగ్ రన్ ను సొంతం చేసుకోలేదు. కానీ ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఎక్సలెంట్ కలెక్షన్లతో 30 రోజుల దాటిన తర్వాత కూడా ఇప్పటికీ ఎక్సలెంట్ గా షేర్స్ ను సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తూ ఉండగా 31వ రోజున అంచనాలన్నింటినీ మించిపోయి వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 2 కోట్లకు చేరువయ్యే రేంజ్ షేర్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక 32వ రోజు ఆదివారం అడ్వాంటేజ్ కూడా సినిమాకు లభించడం విశేషం కాగా, ఈ అడ్వాంటేజ్ ను వాడుకొని అన్ని చోట్ల మంచి రేంజ్ ను చూపెడుతూ కలెక్షన్ల పరంగా జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉంది కల్కి మూవీ. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల 60-70% ఆక్యుపెన్సీ నమోదవ్వగా, కొన్ని చోట్ల 80-90% ఆక్యుపెన్సీ, కొన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల ఆవల కూడా సినిమాకు హౌస్ఫుల్ బోర్డ్స్ పడడం విశేషం. చెన్నైలో కొన్ని థియేటర్స్ లో, అలాగే ముంబై, ఢిల్లీ, యూపీ లాంటి ఏరియాలలో కూడా సినిమాకు హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి 32వ రోజున. కేరళ ఏరియాలో 1-2 థియేటర్స్ లో మంచి ఆక్యుపెన్సీతో రన్ అవుతున్న ఈ సినిమా ఓవరాల్ గా చూసుకుంటే 32వ రోజున హౌస్ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతూ దూసుకుపోతూ ఉండటంతో ఓపెనింగ్స్ ఈ రోజు ఎక్సలెంట్ గా ఉండగా, మరోసారి 31వ రేంజ్ కలెక్షన్లను సినిమా అవలీలగా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే అవలీలగా బాక్సాఫీస్ దగ్గర మరోసారి వరల్డ్ వైడ్ గా 1.5 నుండి 2 కోట్ల మధ్యలో షేర్ అందుకునే అవకాశం వరల్డ్ వైడ్ గా ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చేసరికి సినిమా ఎలాంటి కలెక్షన్లతో జోరును చూపెట్టి ఈ అనుకున్న కలెక్షన్ల కన్నా ఎక్కువ జోరును చూపిస్తుందో లేదో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.